నమస్కారం అండి. ఈరోజు జాతీయ బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది భారత ప్రభుత్వం వారి సౌజన్యంతో తెలంగాణ పశుసంవర్ధక శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి అనేటువంటిది ఇది జూనోటిక్ వ్యాధి. ఇది పశువుల ద్వారా మనుషుల ద్వారా పశువులకు వచ్చేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి ద్వారా సుమారు భారతదేశంలో పాలిచ్చేటువంటి ఎన్నో పశువులు, చూడుతో కూడినటువంటి పశువులు ఈ వ్యాధి బారిన పడి ఈసుకుపోవడం జరుగుతుంది, అంటే అబార్షన్ కావడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు ప్రధానంగా ఎంతో ఆర్థిక నష్టాన్ని చేకూర్చడం జరుగుతుంది. ఈ దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం భారతదేశంలోని అన్ని పశువులకు, తెల్లజాతి మరియు గేదెలకు, ముఖ్యంగా వాటి దూడలకు, వాళ్ళ సంతతికి 4 నెలల నుంచి 8 నెలలు పైబడిన ఆవు దూడలు మరియు గేదె దూడలకు ఈ టీకాల కార్యక్రమాన్ని ఈరోజు అనగా 17వ తారీఖు ఆగస్టు నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సుమారు నెల పాటు ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని వేయడం జరుగుతుంది. కావున రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ దగ్గర ఉన్నటువంటి దూడలకు, ముఖ్యంగా ఆవు దూడలు కావచ్చు, గేదె దూడలు కావచ్చు, ఈ టీకాలు వేయించి ప్రమాదకరమైనటువంటి జూనోటిక్ వ్యాధి అయినటువంటి బ్రూసెల్లోసిస్ నుంచి రక్షించుకోవాలని మనవి. అంతేకాకుండా ఈ వ్యాధి బారిన పడితే మనుషులలో దీన్ని మాల్టా ఫీవర్ అంటారు. ఈ మాల్టా ఫీవర్ వచ్చినటువంటి మనుషుల్లో కూడా రకరకాల లక్షణాలతో ఈ వ్యాధి బారిన పడి నష్టం చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పశుసంవర్ధనకు చెందినటువంటి రైతు సోదరులందరూ కూడా మీ దూడలకు ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాలు వేయించి మీ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. డాక్టర్ రవికుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సిద్దిపేట. జిల్లా సిద్దిపేట. రూటెల్లా టీకా వేసుకోకపోవడం వలన గతంలో మా పశువుల దూడలు ఈడ్చుకపోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క టీకా వేసుకోవడం జరిగింది. మా పశువులు ఆరోగ్యంగా ఉంటాయని మేము ఈరోజు డాక్టర్ యొక్క సలహా సూచన మేరకు ఈ టీకా ఈరోజు వేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాధి మా పశువులకు రాదు అని ఈరోజు తెలుసుకోవడం జరిగింది.